నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం నర్సాపూర్ గ్రామంలో ఈ నెల 11న జరిగిన గోవింద్ హత్య కేసును వాడపల్లి పోలీసులు ఛేదించారు. భార్య ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. మిర్యాలగూడ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సిఐ నాగదుర్గా ప్రసాద్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. నర్సాపురం గ్రామానికి చెందిన గోవింద్ భార్య సరోజకు అదే ప్రాంతానికి చెందిన శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. వీరి వ్యవహారంపై భర్త గోవింద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తమ బంధానికి అడ్డు వస్తున్న గోవింద్ ను వదిలించుకోవాలని సరోజ, ఆమె ప్రియుడు శ్రీను పథకం వేశారు. ఈ నెల 11వ తేదీన నిందితులు ఇద్దరూ కలిసి గోవింద్ పై ఒక్కసారిగా దాడి చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న రోకలి బండతో తలపై బలంగా కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతుడి సోదరుడు ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న వాడపల్లి పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రోకలి బండతో పాటు 2 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన వాడపల్లి పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా రూరల్ సిఐ నాగదుర్గా ప్రసాద్ అభినందించారు. ఈ నెల 11వ తారీఖు నాడు ఉదయం మనకి నర్సాపురం విలేజ్ వాడపల్లి మండలం అక్కడి నుంచి ఇస్లావత్ దూద్యా అనే అతను మనకి వాళ్ళ తమ్ముడు అయిన ఇస్లావత్ గోవింద్ అనే అతను చనిపోయినారని చెప్పాను. ఈ మరణానికి కారణం వాళ్ళ మరదలైన అంటే గోవింద్ యొక్క భార్య అయిన సరోజ, అదేవిధంగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న శ్రీను, శనగాని శ్రీను అని చెప్పని అదే విజయ సంబంధించిన అతనితో వాళ్ళు కొట్టి చంపారని చెప్పని మనకి కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఆ రోజు మనము సీన్ ఆఫ్ అఫెన్స్కి న్యూస్ టీమ్ మనం విజిట్ చేయించాము. డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము. తర్వాత అక్కడ ఉన్న క్లూస్ ఏవైతే ఉన్నాయో మనకి రక్త మార్కులు కానీ దిండుకున్న రక్త మార్కలు ఇవన్నీ మనం సేకరించి శవ పంచనామా అనేది నిర్వహించి పోస్ట్ మార్టంకి ఆ బాడీ అనేది హ్యాండ్ ఓవర్ చేశాము. వాళ్ళ నేరస్తుల గురించి మన ఎస్పీ సారు శరత్ చంద్ర పవార్ సార్ ఆధ్వర్యంలో ఒక 2 టీమ్స్ దాన్ని ఫామ్ చేసి శ్రీకాంత్ రెడ్డి అదేవిధంగా వాడపల్లి సిబ్బంది మొత్తంగా టీమ్స్ ఫామ్ చేసి నేరస్తుల గురించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు నిన్న మనకి వాళ్ళు పట్టుబడి చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్ ప్రకారంగా సరోజాకి అంటే దీంట్లో ఉన్న A1 ఇస్లావత్ సరోజ అంటే మృతుడి యొక్క భార్య ఆమె, అదేవిధంగా వాళ్ళ భర్తకు మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు అవుతున్నాయి. అంటే ఒక 10 days బ్యాక్ ఒక సెల్ ఫోన్ దొరుకుతుంది. ఆ సెల్ ఫోన్ ఎవరిది ఏం సంగతి అని చెప్పి క్వశ్చన్ చేస్తే ఈమె చెప్పకుండా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈయన దాన్ని పదే అడిగే లోపలికి ఆయనకి గత కొన్ని రోజుల నుంచి అనుమానం ఉన్నది బలపడుతుంది అన్నమాట. దాని మీద ఆ సెల్ ఫోన్ కోపంతో పగలగొట్టారు. తర్వాత మళ్ళీ దీని మీద ఆమె పలుమార్లు వేధించే లోపలికి ఆమె చంపాలని చెప్పని అతనితో ఎవరైతే ప్రియుడు ఉన్నాడో అక్కడ సంబంధం పెట్టిన అతనితో ఎటైనా నా భర్త హరాస్మెంట్ ఎక్కువైంది, అతను ఎటైనా చంపాలి, దానికి నువ్వు సహకరించాలి, అందులో భాగంగా నాకు ఒక సెల్ ఫోన్ అనేది అవసరం ఉంది, ఆ సెల్ ఫోన్ అనేది కొనియాలంటే అతను ఒక నోకియా కీప్యాడ్ అంటే మృతుడు చనిపోయేదానికి ఒక 4 days బ్యాక్ వాళ్ళకు సెల్ ఫోన్ కూడా కొనిస్తారు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే చెప్తానో ఆ టైంలో రావాలని చెప్పని వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య సంబంధం కూడా మనకి ఒక 6 years నుంచి ఉంటుంది. అటు ఆమె మన బరిలో గొర్రెలు మేపుకుంటుంది, ఒక 100 గొర్రెలు, ఇద్దరు కూడా ఒక మేకలు ఒక 30 దాకా ఉంటాయి. వీళ్ళిద్దరికి సంబంధం అనేది అక్రమ సంబంధం అనేది ఈ గొర్రెలు మేపుకునే దగ్గర ఏర్పడుతుంది అన్నమాట. ఒక 6 years నుంచి మెయింటైన్ అవుతుంది. ఈ పథకంలో భాగంగా వీళ్ళు ఆ రోజే వాళ్ళ పాపది, ఈ మృతుడి యొక్క పాప చిన్నమ్మాయిది, వాళ్ళకి ఒక పాప ఫస్ట్ ఇయర్ నడక ఏదైతే ఉంటుందో గుగ్గుల ఫంక్షన్ చేస్తారు. ఆ ఫంక్షన్లో మృతుడు అదేవిధంగా వాళ్ళ యొక్క భార్య ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత 10 o'clock ఇంటికి వచ్చి ఫోన్ చేసి పనుకున్న తర్వాత వీళ్ళ యొక్క పథకంలో భాగంగా ఈమె గేట్ని క్లోజ్ చేయాల్సిన గేట్ని ఓపెన్ చేసి పెట్టడం. దాంట్లో భాగంగా ఇతను రాత్రి భర్త పనుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఫోన్ ద్వారా అతనికి సంకేతం ఇస్తుంది. ఆ సంకేతం ప్రకారంగా ఈయన లేచి ఆడికి వాళ్ళ మృతుడి ఇంటికి వస్తారన్నమాట. దాంట్లో ఒకసారిగా అతన్ని నిద్రపోతున్న మృతుడి మీద
గోవింద్ మీద విశేషణారైతే ఫస్ట్ కొడతారు. దాన్ని ఏదైతే మనకి నోరు మూసేదానికి ట్రై చేసినప్పుడు అతను పెనుగులాట్లో అటు ఇటు జరిగేదానికి చేస్తారు. ఆ తర్వాత ఇట్లా కాదని చెప్పి మళ్ళీ వాళ్ళు జిడ్డు పెట్టి నొక్కుతారు. ఆ నొక్కే క్రమంలో అతను అటు ఇటుగా తిరుగుతున్నాడని చెప్పని వెళ్ళి ఒక రోకల బండ తీసుకొచ్చి అతను టెస్టికల్స్ మీద పెట్టిన తర్వాత అతను కదలకుండా పడిపోతాడు. ఆ తర్వాత న్యాచురల్గా చనిపోయాడని చెప్పని చిత్రీకరిస్తామని చెప్పి ఫస్ట్ వీళ్ళు భావిస్తారు. ఆ తర్వాత ఇది ఇంజురీస్ ఏదైతే మూతి మీద కొట్టింది, తర్వాత హెడ్ మీద పెనుగులాట్లు అయిన గాయాలు రాను అదేమైందంటే ఎక్స్పోజ్ అయ్యే లోపలికి వీళ్ళకి డౌట్ వచ్చి మనకి కంప్లైంట్ చేశారు. ఆ పథకంలో ఏదైతే ఉపయోగించారో సెల్ ఫోన్స్, అదేవిధంగా రోకల బండ, తర్వాత వీళ్ళు వాళ్ళకి మృతుడికి పంచిచ్చినప్పుడు అయిన ఇవన్నీ బ్లడ్ ఇంజరీస్ అయ్యాయి. బ్లడ్ అంతా అంటుకుంది, దాని వాళ్ళ బట్టలు కూడా అంటుకున్నాయి. ఆ బట్టలన్నీ స్వాధీనం చేసుకున్నాయి. ఇవన్నీ టెక్నికల్ దీనికి సపోర్ట్ కోసం చెప్పని